తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే 2024 సంబంధించినటువంటి ఎవరైతే ఇంటర్ కాలేజ్‌కి అప్లై చేసినటువంటి విద్యార్థులకు బి అలర్ట్ అనమాట. రేపటితో ఫేజ్ 1 సంబంధించినటువంటి కౌన్సెలింగ్ కూడా కంప్లీట్ కాబోతా ఉంది. మీరు మీ యొక్క రిజల్ట్స్ చూసుకునే ఉంటారు కదా! మీ యొక్క రిజల్ట్‌లో వచ్చేసి మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయిందో అక్కడ మీకైతే డీటెయిల్ ఇచ్చి ఉంటారు. అక్కడ వచ్చేసి మీకక్కడ మనం చూసుకున్నదైతే 19థ్ నుంచి మే 19థ్ నుంచి మే 30 వరకైతే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి వెళ్లి మీరైతే రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అయితే అడ్మిషన్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్ వచ్చేసి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలని ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు కావాలన్నటువంటి విద్యార్థులు వెంటనే ఒకసారి అయితే మాకు కామెంట్ చేయండి. మీకైతే రిప్లై ఇస్తాను. వీడియో లింక్ కూడా. అదేవిధంగా మీరు ఏదైతే రిజల్ట్ చెక్ చేసుకొని ఉంటారు కదా! అందులోనే మీరు ఎక్కడ కింద ఉంటుందన్నమాట. మీకు ఏవేవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవేవి తీసుకువెళ్ళాల్సినవి కూడా డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది కాబట్టి రేపటితో మనకి ఫేజ్ 1 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ కాబోతా ఉంది. అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేసుకోకపోతే లేకపోతే మీ యొక్క సీట్ అనేది కూడా క్యాన్సిల్ చేయబడుతుంది. మీ యొక్క సీట్ కూడా రిజెక్ట్ అయితే చేయబడుతుంది. ఓకే. ప్రతి ఒక్కరైతే బీ అలర్ట్‌గా ఉండండి. అందుకైతే వీడియో చేయడం జరిగింది. ఓకే. అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వీడియో కూడా కమింగ్ వీడియోలో వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే. అందరికీ నమస్కారం. జై హింద్.